ఇది సార్ మీకు ప్యానల్ సార్ ప్రశాంత్ నమస్కారం. అంటే జోగి రమేష్ గారిది యాక్చువల్గా ఆయన మీద ఎన్ని కేసులు పడతారు సార్? ఇప్పుడు ఒకటి, మేము వాళ్ళలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులం కాదు. జనరల్ గా మేము ఏమనుకున్నామంటే అరుణ గారైనా మేమేమైనా అది కుటుంబ వ్యవహారంగానే ఆమె కూడా అంతే మాట్లాడింది. కుటుంబ వ్యవహారం రకరకాలు జరుగుతూ ఉంటే ఆ మహిళగా ఆమెకు జరిగిన అన్యాయం పైన కేసు పెట్టింది, అది చట్టపరంగా చూసుకుంటారనేటువంటి అంశంలో మాట్లాడారు. నేను కూడా స్టార్టింగ్ లో అదే అనుకున్నా. ఇది జనరల్ గా రకరకాలుగా కుటుంబాలు అనేక వివాదాలు వస్తూ ఉంటాయి. ఆ వివాదాల్లో కొంతమంది పోలీస్ స్టేషన్ దాకా వెళ్తారు, కొంతమంది పెద్దల మధ్య రాజీ కుదుర్చుకుంటారు. కానీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందంటే అది ఇష్యూలో ఏదో గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది, తప్పు ఎవరిది అనేటువంటిది కోర్టులో నిర్ణయిస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా తయారంటే కామెడీగా, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన అమ్మాయి ఒక బాధితురాలు, ఆ అమ్మాయి కొంతమంది పైన కేసు పెట్టింది, అందులో కుట్ర ఉందంట. ఇంతకంటే కామెడీ, ఇంతకంటే అంటే వీళ్ళు అసలు ఏం ఆలోచిస్తారో, ఏం మాట్లాడతారో, దేన్ని రాజకీయం చేయాలో దేన్ని రాజకీయం చేయకూడదో కూడా తెలియనటువంటి భావదారిద్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి జాలి పడటం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. నేను చెప్తా ఉన్నా, నిజంగా ఆ అమ్మాయి పెట్టినటువంటి కేసులో బలహీనంగా ఉంది ఆ కేసులో ఏమీ లేదు అనుకుంటే చట్టం దాన్ని ఆలోచన చేస్తుంది. కానీ దీన్ని కూడా కుట్ర ఉందని ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యుల చట్ట ప్రకారం ఆమెకుండే హక్కుల ప్రకారం ఎంతమంది మీద పెట్టచ్చో, ఆమె బాధితురాలుగా ఆమెకుండే నొప్పి వీళ్ళకేం తెలిసింది? వీళ్ళకి నొప్పి తెలియదు. ఎందుకంటే సొంత బాబాయి చెల్లికి సంబంధించిన నొప్పి వీళ్ళకి తెలియనప్పుడు ఎక్కడో ఉండే అమ్మాయి నొప్పి వీళ్ళకేం తెలిసిద్ది? ఆమె బాధ వీళ్ళకేం తెలిసిద్ది? బాధ గురించి ఆలోచించేవాళ్ళు అయితే కదా వీళ్ళు స్వార్థం గురించి ఆలోచించేవాళ్ళు. రాజకీయ పరమైనటువంటి వివాదాలు సృష్టించడం ద్వారా మాత్రమే రాజకీయం నిలబెట్టగలుగుతామనేటువంటి భావదారితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ విధంగా ఆలోచిస్తారు. ఆ కేసు విషయాన్ని మేము పూర్తిగా వాళ్ళ కుటుంబ వ్యవహారంగానే చూస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత రాజకీయం చేయాలనుకున్నా కానీ ఆ అమ్మాయి బాధితురాలుగా ఖచ్చితంగా చట్టపరంగా చట్టం ఇవ్వాల్సినటువంటి అన్ని అవకాశాలు, అన్ని సదుపాయాలు చట్టం ఆమెకి అకామిడేట్ చేస్తుంది. దాంట్లో ఎవరు తప్పున్నా లేదు, జోగి రమేష్ గారిపై పెట్టిన కేసులు వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా ఇంకెవరున్నా సరే వారందరి పైన చట్టం తన పని తాను చేసుకెళ్ళి తప్ప దానిపైన రాజకీయపరమైన ఒత్తిడి ఎక్కడా కూడా ఉండదు. లేదు కాబట్టే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో అది జోగి రమేష్ విషయం మాత్రం మేము పూర్తిగా కుటుంబ వ్యవహారంగా చూస్తున్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట రాజకీయం చేయాలని చూస్తా ఉంది. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాయి. డిఎస్సి ఫైల్ సెక్షన్లు ఏంటి? ఈ సెక్షన్లు దీనికి వర్తిస్తే బిఎన్ఎస్ సెక్షన్ 85 భర్త లేదా భర్త బంధువులు వాళ్ళు క్రూరంగా చేయడం, 115/2 అదొకటి, 316/2 ఇదొక సెక్షన్ బిఎన్ఎస్లోని. ఇది ఐడియా ఉందా మీకు? ఐడియా లేదు. 351, 316 సరే నేనే చెప్తాను. బిఎన్ఎస్ 85 భర్త లేదా భర్త బంధువులు మహిళను క్రూరంగా శారీరకంగా మానసికంగా వేధించడం అనే యాక్ట్ దీనికి యాక్ట్ అవుతుంది. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 115/2 ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, ఇది ఈ సెక్షన్. వాళ్ళు పెట్టిన సెక్షన్ చెప్తున్నాను రెడ్డి గారు. 316/2 నమ్మక ద్రోహం, క్రిమినల్ బ్రీఫ్ ఆఫ్ ట్రస్ట్ దీనికి సంబంధించింది. అలాగే 351 క్రిమినల్ బెదిరింపులు, 3/5 ఒకే నేరంలో పలువురు కలిసి చేసిన చర్యలను ఉమ్మడి బాధ్యత. ఇక డౌరీ హెరాస్మెంట్ యాక్ట్ 1961 సెక్షన్ 3 కట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం నేరం. సరే ఇవన్నీ కట్నాలు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ప్రతి కుటుంబంలోని. సో ఏంటంటే ప్రతి సెక్షన్ గరిష్ట శిక్ష బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువట. సో బెయిలబుల్ అఫెన్స్లు ఇవి కావు, చాలా కీలకమైన సెక్షన్లే ఇందులో పెట్టారు కాబట్టి శిక్షలు కూడా ఆ రకంగానే ఉంటాయి. సార్ ఇక్కడ ఈ కేసులో పూర్తిగా ఆ కేసులు మీరు ఏ సెక్షన్ ని మీరు తిరగేసినా సరే కుటుంబంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించినవి ఉన్నాయి తప్ప కుటుంబం బయట ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేదని పెట్టలేదు. ఆమె పెట్టింది ఆమెకున్నటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా జరిగినాయి, కుటుంబంలో ఉంటే ఎవరెవరు వ్యక్తులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. కొంతమంది కొట్టుండొచ్చు, కొంతమంది మాటలతో హ్యూమిలేట్ చేసి ఉండొచ్చు, కొంతమంది డబ్బు తీసుకురామని అదే పనిగా ఫోర్స్ చేసి ఉండొచ్చు, లేదు మాకు వద్దు అని చెప్పి ఇబ్బంది పెట్టవచ్చు, లేకపోతే ఆమెను వేరే రకంగా ఇబ్బంది పెట్టినట్టు శారీరక మానసికమైనటువంటి అన్ని ఇబ్బందులకు సంబంధించిన సెక్షన్లు మాత్రమే అక్కడ ఉన్నాయి. దీంట్లో కుట్ర ఏముంటుంది అసలు? అని నాకు అర్థం కాదంటే ఒక మహిళ యొక్క బాధితురాలి యొక్క బాధను కూడా రాజకీయంగా మాట్లాడుతున్నారంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కనీసం మినిమం మనిషిగా ఉండేటువంటి ఎథిక్స్ అని ఉండాలి కదా. దీంట్లో మాకేం సంబంధం ఉంటుంది? మా మీద బురదయటంలో వాళ్ళకి వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏంటి? దీనివల్ల వాళ్ళ స్థాయి తగ్గిపోతా ఉంటది.
కుటుంబంలో జరిగిన సమస్య పైన మీరు ఏదైనా రాజకీయం చేస్తే ప్రజలు ఊరుకోరు. మేము చేయట్లా, కానీ వాళ్ళు మాత్రం రాజకీయం చేస్తారు. ఎందుకంటే ప్రతి దానికి కూడా విక్టిమ్ కార్డు వేసుకోవాలా, వాళ్ళ కుటుంబంలో కేసులు పెట్టినా సరే మా మీదే బురద చల్లాలా, వాళ్ళు తప్పులు చేసి కేసులు పెట్టినా సరే మా మీదే. ఇప్పుడు చీదిరి అప్పలరాజు ఉన్నాడు, తప్పు చేయకుండా ఊరికే కేసు పెట్టారా? ఆయన తప్పు లేదు. తమ్మినేని సీతారాం ఉన్నాడు, ఆయన సీతారాం గారు ఎక్కడ శ్రీకాకుళంలో ఉన్నారు, నాతో మాట్లాడేది మొన్న నేను చెప్తాను. చేయమనండి, ఫోన్ చేయమనండి, చేసి మాట్లాడమనండి, చేసి నేను అనేది సార్, నేను అనేది ఆయన ఎక్కడున్నాడు ఏంటని, ఆయన తప్పు చేశాడా లేదా అనేటువంటిది. ఒక బ్రతికున్న మనిషిని చనిపోయినట్టు సర్టిఫికేట్లు పుట్టించడం లేదా ఆస్తులకు సంబంధించిన దాంట్లో చట్టపరంగా తప్పు చేయబట్టే కదా. వీళ్ళ ఎంతమంది నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? ఎంతమంది నాయకులు ఉన్నారు? ఒక్క నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 800 మంది నాయకులు ఉన్నారు, కానీ కేసులు ఎంతమంది మీద ఉంటాయి? ఎవరైతే తప్పు చేశారో 5 సంఖ్యలో 10 సంఖ్యలో మాత్రమే కేసులు ఉన్నాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళందరి మీద అవసరం లేకుండా కేసు పెడితే అది కక్ష సాధింపు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అంబటి రాంబాబు ఉన్నాడండి, ప్రతిసారి పోలీసుల మీదకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటాడు కదా, మరి ఆయన మీద కేసులు పెట్టకూడదా సార్? ఇప్పుడు ఒకటి టోటల్ గా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది, కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇందాక డిఎస్సి గురించి మాట్లాడారు. ఒకటి, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అనేకమైన కేసులు వేస్తే వాటన్నిటిని కూడా దాటుకొని ఉద్యోగాలు చేయటం స్టార్ట్ చేసి 9 నెలల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్ర లేచింది. దాంట్లో అంటే అన్యాయం జరిగిందంట. నిజంగా అటు జరిగితే మరి హైకోర్టుకి వెళ్ళారు కదా, హైకోర్టు కూడా వాళ్ళకి ముట్టికాయలు ఎందుకు వేసింది? అంటే వీళ్ళు ఒకే అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా ఇక్కడ పెద్ద కాన్స్పిరసీ ఏంటంటే, భారతదేశంలో ఒక జోకర్ గా మిగిలినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే జంజీ ఉద్యమం జరిగితే ఢిల్లీలో భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక వైపు ఉంది. అది అనుకూలమా వ్యతిరేకమైనటువంటిది పక్కన పెట్టండి, చిన్న ఫిల్మ్ యాక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా తప్పుని తప్పుగా చెప్పారు, ఒప్పుగా చెప్పారు, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఢిల్లీలో జరిగినటువంటి యాజిటేషన్ పైన ఏ మాత్రం కూడా స్పందించినటువంటి వ్యక్తి. దానిలో నుంచి బయటపడటానికి డిస్కనెక్ట్ అయినటువంటి ప్రజలతో డిస్కనెక్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బయటపడటం కోసం కొత్తగా ఇప్పుడు లోకేష్ గారి పేరు తీసుకొచ్చి జంజీ అంటున్నారు. వీళ్ళు జంజీకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా వెనకబడిపోయారు కాబట్టి ఇప్పుడు కొత్తగా లోకేష్ గారి పేరుని తీసుకొచ్చి ఏదో ఒక యాజిటేషన్ ఏపీలో క్రియేట్ చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నారు. ఏది ఒక యాజిటేషన్ చేసి అది అయిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే పాట. కారణం ఏంటంటే ఢిల్లీలో జరిగిన దానికి ప్రపంచంతో వెళ్ళిపోయిన ఉమ్మూస్తా ఉంది. ఎందుకు? అరే రాజకీయ పార్టీకి ఉండేవాడు ఎస్ఓ నో ఏదో ఒకటి చెప్పాలా, ఏది చెప్పకుండా సైలెంట్ గా ఉన్నటువంటి ఇటువంటి రాజకీయ పార్టీని ప్రజలు చేదకరించుకుంటున్నారని చెప్పి దాంట్లో బయటపడడానికి మాత్రం వీళ్ళు చేశారు. సార్ ఒకరి ఫైనల్ ఒకే మాట, సినిమా షూటింగ్ అంట. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీలు డైరెక్ట్ గా చేసుకుంటే ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి లైవ్ ప్రెస్ మీట్లు కూడా పెట్టలేక రికార్డెడ్ వీడియోస్ వదిలినటువంటి వీళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకెంతకంటే దౌర్భాగ్యతనం ఇంకోటి లేదండి. ఇప్పుడు సినిమాలు లేనిది జగన్మోహన్ రెడ్డి గారి సినిమా నాయకుడు కాదు, సినిమా హీరో కాదు. సినిమాలు లేని పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ సినిమా ప్రజలకి అలా కనపడాలనుకుని పెట్టుకున్నారేమో, వాళ్ళ ఆఫీసు వాళ్ళ సార్ నేనేమి దాని గురించి మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ కూడా సినిమా నాయకుడు కాదు, సినిమా కథానాయకుడు. నాయకుడికి కథానాయకుడికి చాలా సార్, సినిమా నాయకుడు, సినిమా కథానాయకుడు, సినిమా యాక్టర్, హీరో రకరకాల భావాలతోటి ఎవరికి తగినట్టు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జరిగినటువంటి చెప్పండి, ఢిల్లీలో జరిగినటువంటి యాజిటేషన్ పైన మీ స్టాండ్ ఏంటి చెప్పండి, మీ స్టాండ్ ఏంటి చెప్పండి, ఢిల్లీలో జరిగిన దానిపైన మీ స్టాండ్ చెప్పండి. ఇప్పటిదాకా ఓకే, నేను ఇప్పుడు దాకా మాట్లాడాను, అడిగే హక్కు మాకుంది. మీరు చేసినటువంటి దాంట్లో జరిగినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరుండి మా మీద నింద వేస్తే ఏదో మీరు సార్ వాళ్ళు నింద వేసేసారు ఉంటే మాట్లాడుకుంటే సరిపోయిద్దా? చెప్పండి, సమాధానం ఉండదు ఉంటే కదా రాజకీయ పార్టీ చెప్పనేలే అని చెప్పని సమాధానం లేప్పుడు అంతే చెప్పనే మాట్లాడా సమాధానం చెప్పలేదు చెప్పనేయండి సార్. ఆయనేమో ఆయనకు నోరు ఉందని మీరు
Right. కాదు నోరుందని కాదండి, మాట్లాడేటటువంటి మరి అవకాశం ఇచ్చారని. ఒక నిమిషం చిన్నప్పటి గారు ఏ ఫైల్స్ చూస్తున్నారో వాళ్ళ అంతర్గత విషయం అట, ఎవరికి ఏమి ఇవ్వాలన్నది ఆయన పర్సనల్ గా చూస్తున్నారని ఆవిడ చెప్తుంటే ఇంక దాన్ని మనం కామెంట్ చేస్తే నేనేమన్నాను సార్, నేనేమన్నానండి, అది సినిమా ఏంటి? అది సినిమా. ఇప్పుడు రాజకీయ పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతిరోజు పడుతుంటాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఈ పదవులన్నీ చూసి ఇలా చేసి సంతకాలు పెట్టినట్టుగా ప్రత్యేకమైనటువంటి వీడియోలు చూసి వాటన్నిటిని కూడా పెట్టి ఏదో ఆ టేబుల్ నిండా కాగితాలు బట్టి చేసినట్టుగా చేసేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి వీడియో ఒకటి బ్రహ్మాండమైన అదే ఆ వీడియోనా? అదే ఆ వీడియోనే. ఏమన్నా అందులోని? ఏం తప్పేం లేదు సార్, నేనేమన్నానండి దాన్ని తప్పని లేకపోతే ఇంకోటనల్లా ఆయన ప్రజాసేవకు సంబంధించినటువంటి ఫైల్స్ తిరగేస్తున్నాడేమోనని ప్రజలందరూ అనుకున్నారేమో. ఆమె వాస్తవం చెప్పింది కదా, వాళ్ళ పార్టీకి సంబంధించిన దానికోసం కష్టపడుతున్నాడు. ఆయన పార్టీ దేనికి తెలుగుదేశాన్ని మోయటానికి 15 ఏళ్ళు మోయటానికి కావాల్సినటువంటి కసరత్తు అంతా ఆయన చేసుకుంటా ఉంటే చేసుకోమని 15 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు చేసుకోమనండి. ప్రత్యేకంగా ఆయనే 10 సార్లు చెప్పాడు. ఇప్పటికీ 15 సంవత్సరాల పాటు తెలుగుదేశాన్ని మనం మొయ్యాల్సిందే అని చెప్పేసి చెప్తానే ఉన్నారు కదా. దానికోసం కష్టపడమనండి. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చూడండి సార్, రజనీ గారిని కానీ, జోగి రమేష్ గారిని కానీ, జక్కంపూడి కానీ, మాజీ స్పీకర్ తమ్మినేని గారిని కానీ అందరినీ బీసీలని మొత్తాన్ని టార్గెట్ చేసేటటువంటి కార్యక్రమం ఇది. సరే, జోగి గారిని వాళ్ళ పిల్లోడు దాని విషయం వస్తే జోగి గారి కుటుంబం మొత్తం తరతరాలు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి సంబంధించి, అలాగే తమ్మినేని సీతారాం గారి కొడుకుకు సంబంధించి జరిగినటువంటి కేసు అది. అయినా కానీ అసలు నిజంగా తెలుసుకుంటే తమ్మినేని కుటుంబం బాధితులండి. అది తమ్మినేని కుటుంబం బాధితులైనప్పటికి కూడా తమ్మినేని మీద వాళ్ళ కుటుంబం మొత్తం మీద కూడా కేసులు పెట్టినట్టు. మరి ఎందుకు ఆయన కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు? సార్ పెట్టారు కదా, కేసు పెట్టారు కదా. ఆయనే సీదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకు దాని మీద జరిగితే సరే, ఎవరి కొడుకైనా సరే ఇబ్బంది జరిగినప్పుడు ప్రయత్నం ఏదో చేస్తారు కదా. చేస్తే నిన్న ఏదో టీవీలో చెప్తా ఉన్నారు, మన టీవీలోనో ఇంకో టీవీలోనో 1,00,000 రూపాయలు మీకు ఇస్తాం, కానీ మీ కుటుంబ సభ్యులు వచ్చి మా ఇళ్లలో పనిచేయాలని చెప్పేసి ఎవరన్నా మాట్లాడతారా సార్? అలా ఉన్నాయన్నమాట వీళ్ళు చెప్పేవన్నీ కూడా. ఇలాంటి కేసులన్నీ పెట్టి బీసీలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మాజీ మంత్రులు, స్పీకర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా టార్గెట్ చేయడం తప్పితే. చనిపోయిన తల్లి చెప్పిన మాటలే కదా అవి. ₹1,00,000 ఏమన్నా ఇచ్చి మా ఇంటికి పని రమ్మన్నారు సార్. చెప్పించినటువంటి విషయాలు సార్. నేను అనేది ₹1,00,000 ఇస్తానని చెప్పలేదనో లేకపోతే చెప్పరనో, అది అసలు అలాంటి మాటలు మాట్లాడరనో ఎవరు అనరనో నేను చెప్పట్లే. కానీ ₹1,00,000 ఇచ్చినందుకు వచ్చి మా ఇంట్లో పనిచేయాలని అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడు సార్? ఆవిడ చెప్పింది కదా. అరే నేను అనేది ఆమెతో చెప్పిస్తారు. అదే కదా ఇప్పుడు ఈ కేసులకు ఇప్పుడు ఇంతమంది మీద పెట్టించేటటువంటి విషయాలన్నీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జనకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో తనములైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుట్రపూరితంగా బీసీలని బలహీనపరచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు వివస్త్రం చేసినటువంటి ఆ వీడియో చూపించమనండి. చూపించు వివస్త్రం చేసిన భారతదేశంలో ఎక్కడైనా సరే అరుణగారు ఎప్పుడైనా సరే భారతదేశంలో ఎప్పుడైనా ఒక మహిళని బట్టలు తీసి 100 మంది మీద తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి తప్పితే ఈ భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? అలాంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఉన్నది సార్. మీరు అలాంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళ బాబు ఆమెను అడుగుతా ఉన్నాడు, ఏముంది మేకలకు పోయినాడు డాడీ, మేకలకు పోయినాడు అని చెప్పారు. మేకలకు పోయినాడు అని చెప్పడం కూడా తప్పేనా సార్? చూడండి ఎంత ఇలాంటి విషయాలు గుంటూరు మహిళలకు వ్యవస్థను చేసి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలని లక్షల మంది, కోట్ల మంది చూసినటువంటి వీడియో గురించి ఒక మనిషి చనిపోతే ఏముంది సార్ అందులో? మేకలకు పోయినాడు తండ్రి అని చెప్పేసి ఆయన ఏడుస్తా ఉంది. కూతురు డాడీ ఏంటి అని చెప్పి ఏడుస్తా ఉంటే ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అర్థంగా బాధపడతా ఉంటే తండ్రి చనిపోయి ఉన్నాడంటే
దానికి గుంటూరులో జరిగి దానికి పెట్టి మాట్లాడతారు. ఏముంది అందులో అన్నారంటే ఇంతకంటే రాక్షసుడు అన్నం తినే మనిషి ఎవరైనా సరే ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ విధంగా అవమానకరంగా మాట్లాడేటువంటి మహిళల్ని విమర్శలను చేసి జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? జ్ఞానం వారు మాట్లాడతారు. మనిషిని విమర్శలను చేసి సిగ్గులేని కూటమి ప్రభుత్వం మాట్లాడతారు. మహిళలు విమర్శలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి దాన్ని మూట కట్టుకున్నది తెలుగుదేశం కూటమి. మూట కట్టుకున్నది. ఇవాళ కోట్ల మంది ప్రపంచం మొత్తం విమర్శనం చేసినటువంటి వీడియోల్ని జనమందరూ కూడా చూసి ఆమె సిగ్గుతో మాట్లాడుతోంది. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు, మాకు న్యాయం చేశారు ఆమె చెప్తుంటే వీళ్ళు సవాళ్ళలో పోరాడాలి అనుకుంటున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే చట్ట ప్రకారం చర్యలు అర్థం చేసుకోకుండా వాళ్ళ పాలన కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ బీసీ నాయకుల్ని అనకందపు చేసేది బీసీలకు తోకలు కత్తరిస్తానన్న ఎవరు చంద్రబాబు నాయుడు గారు. బీసీల మీద గౌరవం ఉంటుందో ఏం జరిగిందో సమాజం మొత్తానికి తెలుసు. అరుణ గారు మొన్నటి వరకు కాపు, ఇప్పుడు బీసీ వచ్చింది. సార్ నేను ఒక మాట అడుగుతాను, చిన్నపరెడ్డి గారు ఆన్సర్ చెప్తాను అనుకుంటున్నాను సార్. బీసీని టార్గెట్ చేశారు అని చెప్పేసి మళ్ళీ కాపుల నుంచి అండ్ క్రైస్తవుల నుంచి టర్న్ అయి బీసీల వైపు వచ్చింది. ఓకే సార్, మీరు అన్నట్టుగానే కాసేపు ఆ విషయాన్ని అట్లాగే పెట్టేసి సార్, సాయి కృష్ణ కుటుంబం 20 లక్షలకు నోచుకున్నటువంటి పరిస్థితుల్లో రవిడి షీట్ ఉన్నటువంటి సాయి కృష్ణ కుటుంబం వైఎస్ఆర్సీపీ నుంచి 20 లక్షలు నోచుకున్నటువంటి ఆ అదృష్టము పాప మా యాదవ్ సోదరుడు కుటుంబానికి లేదా సార్? జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నుంచి కానీ ఎవరైనా ఒక్కళ్ళే ఆ కుటుంబాన్ని, అదే బీసీ సోదరుల కుటుంబాన్ని, అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన అతి నిరుపేద కుటుంబాన్ని, పసిబిడ్డలు తండ్రిని కోల్పోయినటువంటి ముసలి తల్లి బిడ్డను కోల్పోయినటువంటి యుక్త వయసు 30 ఏళ్ళు 35 ఏళ్ళు కూడా ఉండవు ఆమెకి, ఆ భర్తను కోల్పోయినటువంటి ఆ భార్యని, ఆ బిడ్డల్ని, ఆ ముసలి తల్లిని పరామర్శించడానికి వైసీపీ వాళ్ళ నుంచి ఆ కుటుంబం నోచుకోలేదా సార్? అదే బీసీ కుటుంబం తెనాల్లో గంజాయిలో పట్టుబడి తన్నులు తిన్నటువంటి వాళ్ళ కోసం వచ్చాడు, పల్నాడు బెట్టింగుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కోసం వచ్చాడు, అక్కడ చిత్తూరు జిల్లాలో రప్ప నరుపుతా అని చెప్పేసి జైలుకు ఇచ్చిన వాళ్ళ కోసం వచ్చాడు, సాయి కృష్ణ కోసం వచ్చాడు, ఇంతమంది కోసం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సిదిల్ అప్పరాజు కొడుకు చేతిలో చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు? వైఎస్ఆర్సీపీ పార్టీలు అడుగుతారు సార్. చిన్నపరెడ్డి గారు నన్ను మాట్లాడిన తర్వాత నన్ను కంప్లీట్ చేయని తర్వాత మీరు మాట్లాడుతారండి, మీ టైం మీకు ఇస్తాను, నేను అడ్డుపడ్ను. కాపు టైగర్ అమ్మటి రాంబాబు గారు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. అంటే కాపు నాయకులకి బలమైన సపోర్ట్ ఉంది వైసీపీలో, బీసీ నాయకులు లేదా? అందుకే ఆ యాదవ్ సోదరుడు చనిపోతే వైసీపీలో ఉన్నటువంటి ఒక్క బీసీ నాయకుడు కూడా ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళదు, ₹1 డబ్బులు ఇవ్వలేదు సార్. ఆ కుటుంబం ఏం పాపం చేసింది? పేదలు రోడ్డుకు వచ్చి తిరగకూడదా? వైసీపీ వాళ్ళు బండ్ల కింద పడి చచ్చిపోతే కనీసం వాళ్ళు పరామర్శించడానికి కూడా నోచుకోలేదు ఆ బీసీ సోదరులు. ఇంతలా బీసీ 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 అని సేపు మాట్లాడారా మీరు? ఆ బీసీ కుటుంబం మీద రోడ్డును పడింది సార్. కనీసం 5 సంవత్సరాలు లేనటువంటి ఇద్దరు బిడ్డలు తండ్రిని కోల్పోయారు. వాళ్ళ జీవితం ప్రశ్నార్థకం ఇవ్వాలా? ఒక ముసలి తల్లి తన భవిష్యత్తు ప్రశ్నార్థకం ఇవ్వాలా? ఒక భార్య తన భవిష్యత్తు ప్రశ్నార్థకం ఇవ్వాలి. మీ వైసీపీ చేసింది అంటే ఆ బీసీ కుటుంబం కోసం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళలేదు? సిరి అప్పరాజు సపోర్ట్ చేసినట్టు జగన్మోహన్